నీలి బూతు సాక్షి ఛానల్ చరిత్రలో మొట్టమొదటిసారి కొన్ని వాస్తవాలు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో పిఠాపురం గురించి ఒకసారి వినండి. జనసేన పోటీ చేసిన చోట కాపు ఓటర్లు కొంత జనసేనకు అనుకూలంగా ఉన్నా మిగతా టీడీపీ చేసిన చోట అది ట్రాన్స్ఫర్ కాలేదు, ఇటు వైఎస్ఆర్సీపీకి అయింది అని అంటారు. అందులో మీకేమన్నా దానికి సంబంధించిన సమాధానం దొరికిందా? ఉందండి. నిన్న వంగ గీత గారి విశ్లేషణ మేము చేసాం సార్. అది మా మునిబాబు గారు ఇచ్చిన దాంట్లో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ దే ఆర్ 6440 ఓట్లతో వంగ గీత గారు ఓడిపోతున్న ఉదంతో నేను చెప్పాను. విన్నారు కదండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద వంగ గీత చిత్తుగా ఓడిపోబోతుంది అని చెప్పి సాక్షి ఛానల్ వేదికగానే చెప్తున్నారు. అంటే రేపు జూన్ 4వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో జగన్మోహన్ రెడ్డికి ఫుల్ క్లారిటీ ఉంది. కానీ క్లారిటీ లేనిదల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే. నీలి బూతు సాక్షి ఛానల్ చరిత్రలో మొట్టమొదటిసారి కొన్ని వాస్తవాలు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో పిఠాపురం గురించి ఒకసారి వినండి. జనసేన పోటీ చేసిన చోట కాపు ఓటర్లు కొంత జనసేనకు అనుకూలంగా ఉన్నా మిగతా టీడీపీ చేసిన చోట అది ట్రాన్స్ఫర్ కాలేదు, ఇటు వైఎస్ఆర్సీపీకి అయింది అని అంటారు. అందులో మీకేమన్నా దానికి సంబంధించిన సమాధానం దొరికిందా? ఉందండి. నిన్న వంగ గీత గారి విశ్లేషణ మేము చేసాం సార్. అది మా మునిబాబు గారు ఇచ్చిన దాంట్లో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ దే ఆర్ 6440 ఓట్లతో వంగ గీత గారు ఓడిపోతున్న ఉదంతో నేను చెప్పాను. విన్నారు కదండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద వంగ గీత చిత్తుగా ఓడిపోబోతుంది అని చెప్పి సాక్షి ఛానల్ వేదికగానే చెప్తున్నారు. అంటే రేపు జూన్ 4వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో జగన్మోహన్ రెడ్డికి ఫుల్ క్లారిటీ ఉంది. కానీ క్లారిటీ లేనిదల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే.